ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఇది ప్రచారమా అనుకున్నారు, బట్ ఇది నిజం కాబోతోంది. కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నారు. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ ప్రశ్నించింది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ న్యూస్ రూమ్ నుంచి నవీన్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ టు యు నవీన్. సో విజయ్ చంద్రిక, మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటి దర్యాప్తిక తుది దశకు చేరినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే గత 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంశం మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఈ సిట్ 2 ఏళ్లుగా దీని మీద విచారణ జరుపుతోంది. అయితే ఈ గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు సో విదేశాలకు పారిపోయినటువంటి నేపథ్యంలో, అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయన లేకపోవడం వల్ల ఈ విచారణ కొంత ఆలస్యంగా కొనసాగుతూ వచ్చింది. సో ఎటకేలకు ఇటు సుప్రీంకోర్టు ఆయన విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పినటువంటి నేపథ్యంలో సో ఆయన విచారణకు హాజరయ్యారు. సో ఇప్పుడు ఆయన విచారణ తర్వాత, ఆయన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం, ఆయన విచారణ తర్వాత కొంత సిట్ దర్యాప్తు అనేటువంటిది వేగం పుంజుకుంది. సో దాంట్లో కనుక మనకు చూస్తే సో ఇప్పటి వరకు దాదాపుగా 278 మంది వ్యక్తులను ఈ సిట్ అధికారులు ఇప్పటి వరకు విచారణ జరిపారు. సో దాంట్లో అనేక కీలకమైనటువంటి సాంకేతిక ఆధారాలను కూడా సిట్ అధికారులు సంపాదించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటిది ముందు నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఇది గత ప్రభుత్వ పెద్దల మీద, ముఖ్యంగా ఈ రాజకీయ దురుద్దేశంతోనే ఈ సిట్ ఫోన్ ట్యాపింగ్ పేరిట బీఆర్ఎస్ నాయకులను వేధిస్తోంది, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇది ఎక్కడ కూడా రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి సిట్గా కాకుండా, లేదా ఈ దర్యాప్తు అనేటువంటిది ఒక పూర్తిగా పారదర్శకంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో సో పూర్తి స్థాయి సాంకేతిక ఆధారాలన్నింటి కూడా సిట్ సేకరించింది. సో దాంట్లో భాగంగా గత ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు సో ప్రభుత్వం మారగానే సో గత ప్రభుత్వంలో జరిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటా అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు. సో మూసీ నదిలో ఈ డేటాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ అన్ని కూడా ధ్వంసం చేసి పడేశారు. సో సిట్ ఎప్పుడైతే ఏర్పాటు అయిందో, సో ఎప్పుడైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చిలో కేసు నమోదైందో సో పూర్తిగా ఈ ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. సో హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు సేకరించారు. వాటిని FICILకి పంపించినటువంటి నేపథ్యంలో పూర్తి డేటా అంతా కూడా రికవర్ అయింది. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అనేక ఆధారాలు కూడా దొరికాయి. సో ఎవరెవరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయనే దానికి సంబంధించినటువంటి ఒక మ్యాపింగ్ కూడా చేశారు. సో ఎవరెవరి ఆదేశాల మేరకు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లు చేశారు, సో ఎందుకు చేశారు, దాంట్లో ఉన్నటువంటి డేటా ఏంటి అనేటువంటి అన్ని విషయాలను కూడా సిట్ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను చివరి దశలో విచారణకు పిలుస్తున్నారు. సో దాంట్లో హరీష్ రావును మనం చూసాం. ఒక వారం 10 రోజుల క్రితం ఆయన విచారణకు పిలిచారు. 7.5 గంటల పాటు విచారణ జరిగింది. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటువంటి విషయాన్ని ఇటు సిట్ అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు కేటీఆర్ను కూడా 7.5 గంటల పాటు విచారణ చేశారు. సో మనం చూసాం 2 రోజుల క్రితం సంతోష్ కుమార్ని కూడా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ని కూడా విచారణ జరిపారు. ఇక ఫైనల్గా సో కేసీఆర్ను విచారణకు పిలవాలని చెప్పని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో భాగంగానే సో ఆయనకు ఇవాళ ఫామ్ హౌస్లో నోటీసులు ఇవ్వబోతున్నారు. సో కేసీఆర్ను రేపు తన ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలని చెప్పని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కేసీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావడానికి ఇబ్బంది అయితే సో ఆయన్నే తన ఫామ్ హౌస్లోనే సిట్ అధికారులు వచ్చి విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్కు సిట్ అధికారులు వెళ్ళబోతున్నారు, నోటీసులు ఇవ్వబోతున్నారు. సో రేపు కేసీఆర్ ని సిట్ అధికారులు ఆయన ఫామ్ హౌస్లోనే విచారించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ అంతా కూడా ఆన్ కెమెరా విచారణ అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద కేసీఆర్ విచారణ తర్వాత ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకి ఫుల్ స్టాప్ పెడతారా, మరొక ఛార్జ్ షీట్ వేసి సో దీనికి ప్రాసిక్యూషన్ని కొనసాగిస్తారా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. అంటే ఇప్పటికే సజ్జనార్ ఒక అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అవసరమైతే మళ్ళీ ఎవరైతే కేటీఆర్ని కానీ, హరీష్ని కానీ, జోగినపల్లి సంతోష్ కుమార్ని కానీ విచారణకు పిలుస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్ని కూడా విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో సో మళ్ళొకసారి వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి, అవసరం అనుకుంటే మళ్ళీ కూడా కేసీఆర్ని మరొకసారి విచారణకు పిలిచిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. ఇది ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటిది ఒకంత సంచలనంగా మారింది. సో విచారణ కూడా సంచలనంగానే కొనసాగుతోంది. సో ఇప్పటికే అనేక అంశాలను కూడా పోలీస్ అధికారులు ఆల్రెడీ బయట పెట్టారు. ముఖ్యంగా సజ్జనార్ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని కేసీఆర్ తెరమీకి తీసుకొచ్చారు. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే ఏ రకంగా తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను
బీజేపీ పార్టీ ఏ విధంగా కొనుగోళ్లు చేసేటువంటి ప్రయత్నం చేసింది, సో వాళ్ళని ఏ విధంగా ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి ఆధారాలను ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ల ఆడియోల రూపంలో కేసీఆర్ బయటపెట్టారు. అంటే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి విషయాన్ని కేసీఆర్ నిర్ధారించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన చెప్తున్నటువంటి విషయం పదే పదే ఒకే విషయాన్ని చెప్తున్నారు. సో తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు పోలీసు అధికారులే వాళ్ళ పద్ధతిలో నిఘా పెట్టి ఆ సమాచారాన్ని సేకరించేస్తారు. సో తాము ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పని ఎక్కడ కూడా చెప్పం. సో అది పోలీసుల అధికారులకు సంబంధించిన బాధ్యత అని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికే ఇది తమకు సంబంధం లేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు సిట్ అధికారులు ఎట్లాంటి విచారణ చేస్తారు? సో ఇప్పటికే 275 మందిని ఆ విచారణ జరిపిన తర్వాత వాళ్ళ వాంగ్మూలాలన్నీ రికార్డ్ చేసిన తర్వాత ఇక కేసీఆర్ని అడగడానికి ప్రశ్నలు ఏముంటాయి? సో మరోవైపు ఎస్ఐబిలో గతంలో కీలకంగా పనిచేసేటువంటి ప్రభాకర్ రే కావచ్చు, లేదా ఎస్ఓటీకి చీఫ్గా ఎస్ఓటీ అధికారిగా పనిచేసినటువంటి డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలమే కావచ్చు, లేదా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలమే కావచ్చు, తిరుపతి అన్న ఇచ్చినటువంటి వాంగ్మూలమే కావచ్చు. సో దీంట్లో ప్రధానంగా వీళ్ళంతా కూడా ఒక అంశాన్ని స్పష్టం చేశారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము. సో బిగ్ బాస్ డైరెక్షన్ మేరకు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను మేరకు సంతోష్ రావు చిట్టీలు రాసిస్తేనే ఆ చిట్టీలలో ఉన్నటువంటి పేర్లు వివరాలను ఆధారంగా తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పని గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన అధికారులు చెప్పినట్టుగా ఇటు పోలీసు అధికారుల నుంచి మనకైతే సమాచారం అందుంది. సో ఇప్పుడు చివరిగా బిగ్ బాస్ ని పెద్ద ఆయన్ని విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయనేటువంటిది ఒక ఇంత ఉత్కంఠగా అయితే మరి మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా చూడాలి అంటే మరి ఈ విచారణ ఎట్లా సాగుతోంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆయన నివాసంలో ఒక అంశం మీద సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి అంశం, చర్చనీయాంశంగా మారినటువంటి అంశం కాబట్టి సో విచారణ మీద అందరి ఆసక్తి అయితే ఉంది. సో మొత్తం మీద విచారణ ఎట్లా కొనసాగుతుందో ఏంటో మనం చూడాల్సి ఉంది. సో ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.